అంత నేనే సంబంధం. గాయ్స్, ఈరోజు మేము రెస్టారెంట్కి వెళ్ళలేదు, స్విగ్గీలో ఆర్డర్ చేయలేదు. మా చికెన్ కర్రీ, ఫ్రై, బగారా రైస్ అన్నీ మా చేతులతోనే మా పొలంలోనే వండుకోబోతున్నాం. కానీ చివరికి ఆ వంట ఎలా వచ్చిందో మీరే చూడండి. ఈ రోజు మేము ఎలాగైనా చెఫ్ అవుదామని ఫిక్స్ అయిపోయాం. కానీ మా గ్రూప్లో ఒక్కడికి కూడా వంట రాదు. హలో ఆల్ ఇండియా మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యాక్సెప్ట్ దట్ వన్ కాల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గాయ్స్. ఈ రోజు మన వీడియో చాలా స్పెషల్గా ఉండిపోతుంది. యూజువల్గా మనం చికెన్ తినాలనుకుంటే ఇంట్లో వండుకుంటాం, లేదంటే రెస్టారెంట్కి వెళ్ళి తింటాం, లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటాం. కానీ ఈ రోజు అలా కాదు. ఈ రోజు నేను అండ్ నా ఫ్రెండ్స్ అందరం కలిసి మా పొలంలో మా చేతులతోనే చికెన్ కర్రీ, ఫ్రై, బగారా రైస్ అయితే వండుకోబోతున్నాం. అసలు మాకు వంట వచ్చా, మేము వండుకున్న చికెన్ కర్రీ మేము తిన్నాం లేదా, అసలు ఈ రోజు మా పొలంలో వంట వండుకోవడానికి కారణం ఏంటో ఈ వీడియోలో అయితే మీరు చూసేయండి. ఇక ఆలస్యం ఎందుకు, వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చెప్పు. కార్యక్రమానికి ఇప్పుడు జరగబోయేదానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అంత నేనే సంబంధం. అంత నీ మీద జరుగుతుంది. ఇంట్లో భజన కార్యక్రమం బిగించేస్తారు. ఏమవుతుందంటావు? నరుకుతారు. నరుకుతారు. అరే ఇది నువ్వు కట్ చేసి పెట్టాలి. అవన్నీ ఏమి ఉండవు, రియల్ పెట్టాలి. కట్ చేసి ఇవన్నీ మరి రోజు రీల్స్ ఎందుకు మాకు? మరి మాకు ఎందుకు రీల్స్ పెడుతున్నావు గ్రూపుల్లో? గ్రూప్ చూడగానే ఇప్పుడు పొద్దున కూడా అనిత ఓ సాంగ్ వేసుకొని చూపిస్తున్నాడు. అరే చికెన్ పకోడీ రా రే. సగ్గులు పట్టిరా. అరే అందరి చికెన్ తెచ్చుకున్నారు, అందరి వండుకుంటారు తెలుసు మాకు కూడా. సగ్గులు పట్టిరా. ఎందుకంటే అరే వాడు బొగ్గులు పేర్చారు అంటారా, మేమైతే నిప్పు పట్టించాం. బొగ్గులు కొప్పేసాడు అంత. తీసుకొని అరే లెక్క రాత్రవా లెక్కలేస్తున్నాడు. లేదా బొగ్గులు పెట్టి అగ్గిపుల్లు అన్నింటినీ మాకు ఇస్తావా? బొగ్గులు పేర్చాడు, మేము లెక్కలు పెట్టను, గ్రూప్ లో రీల్స్ పెట్టను, ఎప్పుడు చేస్తామని అంటున్నాం చేస్తాడు. మా బాడీ మేము వీడియోలు చూసుకున్నాం, రీల్స్ ఏదో టైం మాతో కాడు నిద్రపోయేవాడు లేచి మరీ వచ్చాడు, స్నానం చేసి మరీ వచ్చాడు, ఫోన్ స్పాట్ కొట్టుకు మరీ వచ్చాడు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సెంటి కూడా కొట్టి వచ్చాడు. అక్కడ పొలాల్లో ఎవరైనా అమ్మాయిలో ఉంటారండి కొడగొడతామని. అసలు మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఎప్పటి నుంచో మా హరికి అందరం కలిసి పొలంలో కూర్చొని చికెన్ కర్రీ వండుకుంది అని అయితే ఉంది. ఒక 1 వీక్ నుంచి నాకు చెప్తానే ఉన్నాడు, కానీ ఎవరికి కుదరట్లేదు టైము. ఒకరికి కుదిరితే ఇంకొకరికి కుదరట్లేదు అనమాట. ఇక ఈ రోజు కూడా మా హరికి అయితే ఇన్స్టాగ్రామ్ లో అవే రీల్స్ వస్తున్నాయి అనమాట. ఇక తట్టుకోలేక ఇక నేను మా సాయివర్ధన్ ఇద్దరం కలిసి మా ఫ్రెండ్స్ అందరూ కాల్ చేసి ఆన్ ది స్పాట్ అయితే ప్లాన్ చేసాం అనమాట. సో ఇదనమాట మెయిన్ మా పొలంలో వండుకునే కారణం అయితే. ఇక అందరం కలిసి వంట వండుకోవడానికి కావాల్సిన సామాన్లు, మసాలాలు అన్ని తీసుకొని మా పొలం దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. పొలంకి వెళ్తున్నాం కానీ మాలో ఒక్కడికి కూడా వంట సరిగ్గా రాదనమాట. కానీ మేము వండేదానికంటే తినే డిపార్ట్మెంట్ లో అయితే ఎక్స్పర్ట్స్ అనమాట. అందరము ఒక పట్టు పడతాము గైస్. ఇప్పుడే మనం అయితే మన పొలం దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. మార్నింగ్ వెదర్ చాలా బాగుంది, పచ్చని చెట్లు, ఫ్రెష్ ఎయిర్, పక్షుల సౌండ్లు చాలా బాగుంది అనమాట. అసలు సిటీల్లో దొరకని ప్రశాంతత ఇక్కడ మన పల్లెటూరులో అయితే దొరుకుతుంది. ఇక మంచిగా పొలంలో ఒక మంచి ప్లేస్ చూసుకొని వంట సెటప్ అయితే రెడీ చేస్తున్నాము. ఇక వంట స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ పొయ్యి వెలిగించాలి. సింపుల్ అనుకున్నాం కానీ 20 నిమిషాలు పట్టింది పొయ్యి వెలిగించేసరికి. ఒకడు పొయ్యి వెలిగించి నీకు ఊతున్నాడు, ఇంకోడు కట్టుపొలం దానికి వెళ్ళాడు, ఇంకొకడు అందరికి పనులు చెప్తున్నాడు, కానీ పని మాత్రం ఎవరు చేయట్లే. ఇక ఇలా అయితే కాదని చెప్పి అందరం ఒక్కొక్క పని అయితే స్టార్ట్ చేసాము గాయస్. ఇప్పుడే మేమైతే చికెన్ క్లీన్ చేసాము. ఇక మేము ఈ చికెన్ అయితే 2 టైప్స్ అయితే వండుదాం అనుకుంటున్నాము. ఒకటి కర్రీ టైప్ వండుదాం అనుకుంటున్నాము, ఇంకోటి ఏమన్నా ఫ్రై టైప్ అయితే వండుదాం అనుకుంటున్నాం. మా ఓన్లీ చికెన్ సపరేట్ చేయరా అని చెప్తే అసలు ఏం చేస్తున్నాడు మీరు చూడండి గైస్. ఒక్కొక్క పీస్ సపరేట్ చేస్తున్నాడు. అసలు వీడిని ఏమో మీరు చెప్పండి. మా యాందిరయ్యా
ఇక చికెన్ ని సపరేట్ చేయడం అయిపోయిన తర్వాత మసాలాన్నిటిని మనం చికెన్ కి పట్టించి మ్యారినేట్ చేసాము. ఈ మసాలా కలిపేటప్పుడు అయితే ఒక్కడు కారం ఎక్కువైంది అంటున్నాడు, ఇంకోటి సాల్ట్ తక్కువైంది అంటున్నాడు, యూట్యూబ్ లో అలా చెప్పలేదు ఇంకోటి అంటున్నాడు. ప్రతి ఒక్కరు ఇక్కడ మాస్టర్ చెఫ్ లాగా అయితే బిహేవ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఆనియన్స్, టమాటాస్, మిర్చి అన్నిటిని కట్ చేసుకొని ఫస్ట్ అయితే మనం చికెన్ అయితే స్టార్ట్ చేసాము. దాని తర్వాత మనం సపరేట్ చేసిన ఇంకో హాఫ్ చికెన్ అయితే బొగ్గుల మీద కలుద్దాం అయితే అనుకున్నాము. ఇక మా ఫ్రెండ్స్ అందరూ అయితే పొలంలోకి గుచ్చి బొగ్గుల పైన అయితే పెట్టారు. అవైతే మాడిపోతున్నాయి అనమాట ఎమ్మటమ్మటనే. మంటాడు ఉంది దాని అయిపోయి నాకు చెప్పండి మామూలుగా అది అంతా మీద అంతా ఫ్రై చేద్దాం. అట్ల పైన తీసుకొని రారి, అది బెటర్ రా నిజంగా. దాని మీద ఈజీ అయితే మీకు అట్లా రోస్ట్ ఇట్లా అంటే రావాలి కదా మనం, దీని లెక్క రావాలి. ఇంకా ఇక్కడ 2 స్టిక్కులు కాలేదు, తింటమే ఎక్కువైపోయింది. ఒక్కడు ఆ చీకులన్నీ మాడినా సరే ఎట్లా తింటున్నాము చూడండి. మరీ ఇంతగా మాడిపోతే చికెన్ అంతా వేస్ట్ అయితే అని చెప్పి మేము ఇదే చికెన్ ఫ్రై అయితే చేసామన్నమాట. ఇక చికెన్ ఫ్రై రెడీ అయ్యేలోపు అయితే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయింది అనమాట. ఇక టేస్ట్ చూస్తే సూపర్ అయితే వచ్చింది అనమాట. ఇక ఈ కర్రీ టేస్ట్ చూద్దాం అని చెప్పి అయితే మన వాళ్ళంతా టేస్ట్ చూద్దాం అని చెప్పి అరకిలో చికెన్ అయిపోగొట్టారు. ఇక చికెన్ ని పొయ్యి మీద నుండి దించేసి బగారా రైస్ ఎక్కిద్దామని అయితే బగారా రైస్ అయితే పెట్టాము గిన్నె. ఇక ఆనియన్స్, టమాటా, మిర్చి, మసాలా అన్ని వేసి బగారా రైస్ అయితే పొయ్యి మీద అయితే వేసాము. రైస్ పర్ఫెక్ట్ గా రావాలంటే వాటర్ మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్. కానీ మా గ్రూప్ లో ఒక్కడికి కూడా మ్యాథ్స్ రాదు. వాడేమన్నా ఇంకో గ్లాస్ వాటర్ పోయి అంటాడు, ఇంకోటేమన్నా చాలా అంటున్నాడు. కానీ రైస్ ఎట్లా వచ్చుతుందేమో చూడాలి. అసలు వంట స్టార్ట్ చేసినప్పటి నుంచి నవ్వుకోవడమే సరిపోతుంది. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, తిట్టుకోవడమే సరిపోతుంది. మేము అందరం ఒకరినొకరు తిట్టుకుంటూ ఫుల్ అయితే ఎంజాయ్ చేసాము. అసలు ఫుడ్ కన్నా ఇవి మాట్లాడుకోవడమే ఎక్కువ ఎంజాయ్ చేసాము. ఇక చికెన్ ఫ్రై ఇప్పుడే స్మెల్ రావడం అయితే స్టార్ట్ అయింది. స్మెల్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక చికెన్ ఫ్రై కూడా అయితే రెడీ అయిపోయింది. ఫైనల్లీ మేము రెడీ చేసుకున్న మా చికెన్ కర్రీ, బగారా రైస్, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయి ఇక ఈ మూమెంట్ కోసం మా హరిగాడు అయితే ఎన్నో డేస్ నుంచి అయితే వెయిట్ చేశాడు. అఫ్ కోర్స్ మేము కూడా అనుకోండి. అరే అందరం కలిసి కాళ్ళు చేతులు కడుక్కొని మంచిగా రౌండ్ కూర్చొని అందరం అయితే రెడీగా ఉన్నాం తిన్నీకి. ఇక అందరం మంచిగా పట్టించుకొని వీడియోలు, స్నాపులు తీసుకొని ఇక మొదలెడదామా అని చెప్పి అందరం గట్టిగా అయితే లాగిచ్చాము. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే 2 సెకండ్లు అందరు సైలెన్స్ అయ్యారు. ఎందుకంటే నిజంగానే ఫుడ్ సూపర్ వచ్చింది. అసలు ఎంత టేస్ట్గా అయితే వస్తుంది అనుకోలేదు. నిజంగా చెప్తున్నాను, ఫుడ్ మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అసలు నెక్స్ట్ లెవెల్. అంతే, మన చేతులతో మనమే వండుకున్నాం కాబట్టి టేస్ట్ ఇంకా డబుల్ అనిపించింది. పొలం మధ్యలో ఫ్రెండ్స్తో కలిసి ఫ్రెష్గా వండుకున్న ఫుడ్, ఈ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. జంపర్ మే బంపర్. అందరం మంచిగా తిని చెట్ల కింద మంచిగా చాపలు వేసుకొని ఇక్కడే పడుకున్నాం కాసేపు. వెన్నెలైనా చీకటైనా చెరువైనా దూరమైనా నీతోనే జీవితము, నీ ప్రేమే శాశ్వతము. అసలు లైఫ్లో ఇలాంటి మూమెంట్స్ చాలా రేర్గా జరుగుతాయి గైస్. ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్స్ కన్నా, లగ్జరీ ప్యాలెస్ల కన్నా ఇలాంటి ఒక మంచి పొలంలో కూర్చొని మన ఫ్రెండ్స్తో వండుకొని తింటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది.
కొన్ని ఇయర్స్ తర్వాత ఫుడ్ టేస్ట్ మర్చిపోవచ్చు, కానీ ఇలాంటి మెమోరీస్ మాత్రం ఎప్పటికీ గుర్తుంటాయి. వీళ్ళు ఎంతమంది ఫ్రెండ్స్తో కలిసి ఇలా అవుట్డోర్ కుకింగ్ చేశారో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి విలేజ్ వ్లాగ్స్, ఫుడ్ వ్లాగ్స్ అండ్ వరల్డ్ ఆఫ్ బార్గో ప్రపంచాన్ని మీరు చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.